చదువు కొన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా అయ్యాక పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. అసలు అది విద్యాశాఖ లేకపోతే విధ్వంస శాఖ అనేటువంటి అనుమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తెలుస్తుంది. పాప నారా లోకేష్ పేరు మారిపోయింది. నారా లోకేష్ పేరు ఫస్ట్ నారా పేరు నీరో అయింది, లోకేష్ పేరు సూట్ కేసు అయింది. ఇప్పుడు సకల విఫల విద్యాశాఖ మంత్రిగా పాప నారా లోకేష్ ఆల్ టైమ్ రికార్డుకి చాలా దగ్గరగా ఉన్నాడు. మనకి ఆల్ రావు, ఏబిసిడీలు రావు, కానీ ఈయన మాత్రం విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఈయన విద్యాశాఖ మంత్రి అయిన కాడి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తున్నాం. అయితే ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అనుకోవట్ల, వినోదపు శాఖ మంత్రి అవుతున్నాడు. ఐపీఎల్, గీపీఎల్, క్రికెట్లు, బెట్టింగ్లు అంతా మన లోకేష్ అంతా వినోద శాఖ మంత్రిగా మారిపోయాడు. ఈరోజు నిత్యం ఉషోదయంతో పాటు విషాన్ని కూడా పంచే ఈనాడు దినపత్రిక ఒక న్యూస్ రాసింది. తెలుగుదేశం పార్టీ గెజెట్, ఇది న్యూస్ పేపర్ కాదు, న్యూస్ ప్లాన్. దీని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో 22 నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతూ ఆర్ఓ ప్లాంట్లు పనిచేయట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, 230 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి అని చెప్తున్నారు. ఈనాడు కిరణ్ గారు, మీకు తల మీద జుట్టే లేదనుకున్నాం, కానీ తలలో కాస్త గుజ్జు కూడా లేదు. ఏంది ఇటువంటి వార్తలు? నారావారి కూలీ ఈనాడు కిరణ్, ఈ తాగుబోతు రాతలా లేకపోతే తార్చుడు మాటలా? ఇటువంటి రాతలు రాశావే. ఎక్కడైనా నారా లోకేష్ అసమర్థుడని, నారా లోకేష్ మంత్రిత్వ శాఖ పనిచేయట్లేదని, నారా లోకేష్ యొక్క ఏమరపాటు వల్ల గతంలో కురూపంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యాయని, ఆరోగ్య సమస్యలు వచ్చాయని, డయేరియా వచ్చిందని ఒక్క మాట కూడా ఎందుకు రాయలేకపోయావు? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆదర్శప్రాయంగా విద్యా వ్యవస్థ పనిచేస్తే ఈరోజు అలంకారప్రాయంగానే ఎందుకు ఈ విద్యా సంస్థ మారిపోయింది అని ఎందుకు రాలేకపోయావు? ఎందుకు రాయడానికి, లోకేష్ పేరు రాయడానికి ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకంటే ఆయన పేరు రాస్తే మనకు కాంట్రాక్టులు రావు, రాయితీలు రావు, డబ్బులు రావు. కాబట్టి నారావారి కూలీగా ఉండడానికి ఈనాడు కిరణ్ ఇటువంటి వార్తలు రాస్తున్నాడు. సరే, ఈ తప్పుడు వార్తల్లో కూడా ఒక 3 రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఏం ఆరోపణ చేశారు? ఆర్ఓ ప్లాంట్స్ పనిచేయడం లేదు, అలంకారప్రాయంగా ఉన్నాయన్నారు. ఈరోజు నేను కిరణ్తో పాటు నారా లోకేష్కి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున, ఈ కూటమి ప్రభుత్వం తరపున మాట్లాడేటువంటి ఎవరికైనా ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు మెడ మీద తలకాయ ఉన్నటువంటి ఎవరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ, నాయకులు ఎవరైనా కానీ, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ల ముఖ్యమంత్రి పరిపాలనకి రాండి ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్ల పరిపాలనలో, 2 ఏళ్లు కరోనా తీసేస్తే 3 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రంలో 27,593 వాటర్ ప్లాంట్స్, ఆర్ఓ ప్లాంట్స్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టి విద్యార్థులకు రక్షిత మంచినీటి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఛాలెంజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, 16 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన వెలగబెట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటర్ ప్లాంట్లో కనీసం 10%
నువ్వు ఎప్పుడన్నా నెలకొల్పావా? బడుగు బలహీన వర్గ దళిత జాతులకు చెందినటువంటి పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ బడుల్లో ఆర్ఓ ప్లాంట్స్ ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీకు తట్టిందా? చంద్రబాబు నాయుడు గారు, నీకు విజన్ లేదు, నీకు ఉందంతా పాయిజనే. నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు, నువ్వంతా అవినీతి పరుడివే. జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి విజన్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 12 రకాల మౌలిక వసతుల సదుపాయాలు కల్పించాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు పథకాల ద్వారా అభివృద్ధి చేశాడు. ఆ నాడు నేడు నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు చెప్పారు కదా దీంట్లో 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు వచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్స్ ఏంది? 16 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పినటువంటి ఆర్ఓ ప్లాంట్స్ ఏందో రాయలేకపోయావు కదా నీ గెజిట్లో, నీ టిష్యూ పేపర్లో. అదైపోయింది. ఇంకొక రెండో మాట మా గురించి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు బిగించకుండానే ఆర్ఓ ప్లాంట్స్ బిగించకుండానే గాలికి వదిలేశారని రాశారు. ఏం తప్పుడు మాటలు, తప్పుడు రాతలు. ఇది నాడు నేడు ఫేజ్ 1కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. నాడు నేడు ఫేజ్ 1కి సంబంధించి ఫేజ్ 1లో డ్రింకింగ్ వాటర్ సప్లైస్ 12,948 ఆర్ఓ ప్లాంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాఠశాలలో నెలకొల్పి సుమారుగా 179 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఫేజ్ 2 ఎప్పుడిది? 2024 మార్చి 11వ తేదీ నాటికి వాటర్ ఆర్ఓ ప్లాంట్స్ సుమారుగా 83% అంటే 14,645 ఆర్ఓ ప్లాంట్స్కి గాను 12,115 డ్రింకింగ్ వాటర్ సప్లై యూనిట్స్ ఆల్రెడీ సప్లై చేసి బిగించేశామని మార్చి 11, 2024కి ఉన్నటువంటి రిపోర్టు, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 27,593 వాటర్ ప్లాంట్స్ నిర్మాణం పూర్తి చేస్తే 22 నెలల పరిపాలనలో దాంట్లో 10% అంటే 2,530 కొత్త ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా బిగించలేనటువంటి చేతగానితనం, అసమర్థత నారా లోకేష్ గారికి ఉంది. కొత్తవి చేయడం తర్వాత నుంచి మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఇంకో మా మీద 3వ ఆరోపణ, గుత్తేదారులు 5 ఏళ్లు నిర్వహించాలనే నిబంధన ఉన్నా కూడా అధికారులు పట్టించుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. అసలు రామోజీరావు ఎలా ఉన్నాడో తెలియదు కానీ మరి కిరణ్ అయితే మామూలుగా బట్టలు వేసి దిగంబరంగా తన న్యూస్ పేపర్లో తాండవం చేస్తున్నట్టు కనపడుతున్నాడు. ఎవరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? తెలియక అడుగుతున్నాను. ఎవరు విద్యాశాఖ మంత్రి? ఎవరు? బొత్స సత్యనారాయణ గారా లేకపోతే నారా లోకేష్ గారా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ పట్టించుకోని అధికారులు అంటే ఎవడి చేతగానితనం, ఎవడి అసమర్థత? మరి